దేవస్థానంలో అయితే ఈ హత్యలు ఎవరు చేయమన్నారు, దీని వెనక ఎవరున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ పారిశుద్ధ్య కార్మికుడు కూడా కోర్టుకి సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏ విషయాన్ని కూడా బయటకు రాకుండా అయితే వాళ్ళు ఈ కేసును కూడా దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఉదంతం మొత్తం కూడా వెలుగులోకి రావడంలో ఒక యూట్యూబర్ పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పవచ్చు. 20 ఏళ్లలో సుమారు 100 నుంచి 300 మంది హత్యకు గురయ్యారంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ తాను ప్రచారం చేసిన ఒక కథనం పక్కా ఆధారాలతో ఈ పారిశుద్ధ్య కార్మికుడు తెలిపిన వివరాల ప్రకారం ఒక యూట్యూబర్ ప్రచారం చేసిన కథనం యావత్ మీడియాతో పాటు అన్ని రాష్ట్రాలను కూడా ఉలిక్కిపడేలా చేస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సరైన ఆధారాలు లేకుండా కథనాలు ప్రచారం చేశారంటూ కూడా యూట్యూబర్ని దక్షిణ కన్నడ పోలీసులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 100 నుంచి 300 మంది మిస్సింగ్ అయితే ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తూ ఉన్నారు, పోలీసులు ఎందుకు సరైన స్థాయిలో చర్యలు తీసుకోలేదు, ఇంతమంది మిస్ అవుతూ ఉంటే అసలు పోలీస్ ఏం చేస్తుందంటూ కూడా అక్కడైతే ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, పోలీసులు ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే బహిరంగంగా వినిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కేసుల్లో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ని మాయం చేయడం, అదేవిధంగా సరైన స్థాయిలో దర్యాప్తు చేయకపోవడం, ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలంటూ కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే మిస్సింగ్ అయిన కొంతమంది కుటుంబ సభ్యులు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నప్పటికీ కూడా పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ 300 మంది శవాల్లో మిస్ అయిన తమ కుటుంబ సభ్యులు ఉండే అవకాశం లేకపోలేదంటూ కూడా వాళ్ళు అయితే బయటికి రావడం జరుగుతుంది. మరలా మిస్సింగ్ కేసులకు సంబంధించి కేసులు రీఓపెన్ చేయాలని కూడా కొంతమంది ధైర్యంగా బయటకు వస్తూ ఉన్నారు. కోర్టులు కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దేవాలయం చరిత్ర చూసినట్టయితే అక్కడ శివుడు మంజునాథుడి రూపంలో ప్రజలకైతే భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే శివాలయంలో శివాలయం సంబంధించి వైష్ణవులు పూజారులుగా కొనసాగుతూ ఉంటే కొంతమంది జైనులు ఈ దేవాలయం అంతా కూడా తమ జైన్ల కంట్రోల్లో ఈ దేవాలయం ఉందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ప్రైవేటు వ్యక్తుల కంట్రోల్లో ఈ ధర్మస్థల మంజునాథుడి ఆలయం ఉంది. ఎందుకంటే కర్ణాటక దేవస్థానం సంబంధించి బోర్డు కాకుండా కేవలం ప్రైవేటు వ్యక్తుల చేతిలోనే ఈ ఆలయం ఉంది. కాబట్టి ఈ హత్యలన్నీ కూడా ఆలయ సమీపంలోనే చేసినట్టు, దగ్గరలో ఉన్న నదిలో కూడా కొన్ని శవాలను తాను విసిరేసినట్టు కూడా ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ధర్మస్థలంలో నిజంగా హత్యలు జరిగితే 300 హత్యలు నిజంగా జరిగాయా, అసలు పారిశుద్ధ్య కార్మికుడు ఎన్ని శవాలను పూడ్చిపెట్టాడు, రేపు తవ్వకాల్లో ఎన్ని శవాలు బయటపడే అవకాశం ఉందంటూ కూడా యావత్ కర్ణాటక ప్రజలంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ కూడా ఉందని చెప్పవచ్చు. అయితే దేవస్థానానికి ఎక్కువ మంది మహిళలు రావడం, వారిపై ఖచ్చితంగా అత్యాచారం జరిగిందనే ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి. అయితే చాలా వరకు శవాళ్ళు బట్టలు లేని కండిషన్లో అత్యాచారం చేసిన ఆనవాళ్ళు కూడా స్పష్టంగా ఉన్నాయి.